ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం పెద్దవాగు ప్రాజెక్టు కట్ట పూర్తిగా తెగితే వేలేరుపాడు మండలంలో ముప్పు పొంచి ఉన్న గ్రామాలు మేడేపల్లి, కమ్మరిగూడెం, మాదారం, అల్లూరి నగర్, గొల్లవాయి, వసంతవాడ, పాత పూచిరాల, మద్దిగట్ల ఈ గ్రామాలకు పెద్దవాగు ముంపు పొంచి ఉంది. ఇప్పటికే ఆ గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మేమున్నాం, ఆదుకుంటాం. వరద బాధితులకు కలెక్టర్ భరోసా. వరద సమయంలో సహాయక కేంద్రాలే సురక్షితం. జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి పెదవాగు వరద ముంపునకు గురైన వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ వాసులకు జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ శుక్రవారం పరామర్శించి బాధితుల్లో భరోసాను నింపారు. పెదవాగు వరద ముంపునకు గురైన వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ వాసులను శుక్రవారం ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎం సూర్యతేజ, ఆర్డీఓ కె అద్దయ్య వివిధ శాఖల అధికారులతో కలిసి పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలను, ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి అధికారులను ఆదేశించారు. వరద సహాయక కేంద్రాల్లో బాధితులకు భోజన, వసతి సదుపాయాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కారు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు బైక్ మీద ప్రయాణించే బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వరద సహాయక కేంద్రాలకు రావాల్సిందిగా కలెక్టర్ వెట్రసెల్వి విజ్ఞప్తి చేశారు. ఆకస్మిక వరదల కారణంగా ప్రమాదాలు జరగవచ్చని అందరూ తప్పనిసరిగా వరద సహాయక కేంద్రాలకు రావాలన్నారు. వరదల సమయంలో సహాయక కేంద్రాలే సురక్షితమని ఆమె పేర్కొన్నారు. అనంతరం పెదవాగు బ్రిడ్జ్ పై గండిపండ ప్రాంతాన్ని కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పెదవాగుపై ప్రాంతంలో వరద నీటిని విడుదల చేసే సమయంలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నందున నీరు విడుదల చేసే సమయానికి కనీసం 12 గంటల ముందుగా తెలియజేసినట్లయితే ప్రమాదాన్ని నివారించడంతో పాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుంటుందని, ఇక నుండి ఈ దశగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ సాల్మన్ రాజు, డిపిఓటి శ్రీనివాస విశ్వనాథ్, తహసీల్దారు, డిఎస్పీ తదితరులు ఉన్నారు. అల్లూరి నగర గ్రామ వాస్తవండి. అయితే ఇప్పుడు ఈ సమస్య ఏంటంటేనండి, గత 2016లో కూడా ఇదే సమస్య అండి. అప్పుడు కూడా వచ్చి ఇదే వాగు రోడ్ల మీదకి వచ్చేసి ఇళ్ళు వాకిలు అన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అప్పుడు కూడా ఏదైతే కలెక్టర్ గారు ఉన్నారో, ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో, ఏదైతే ఎంపీ గారు ఉన్నారో, ఏదైతే ఇది మన పోలీస్ బృందం ఉందో అందరూ వచ్చారు. ఎవరితో కూడా పరిష్కార మార్గం అయితే జరగలేదండి. తక్షణ పరిహారం కింద ఇమ్మీడియట్గా యాక్షన్ కింద వీళ్ళు కొంత నష్టపరిహారం ఇస్తామన్నారండి. ఇంటికి మినిమం డ్యామేజ్కి ఇంత అని చెప్పేసి, ఎక్కువ డ్యామేజ్కి ఇంత అని చెప్పేసి, ఇంత బియ్యం ఇస్తాము, ఇంత కూరగాయలు ఇస్తాము, ఇంత మంచినీళ్ళు ఇస్తామన్నారు. లేకనండి మంచినీళ్ళు ఇచ్చే దాఖలు కూడా పోలేదండి గత 2016లో అండి. దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిందండి. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కాలనీ ఇల్లు కూడా, ఒక గృహం కూడా ఇక్కడ కొత్తగా కట్టడానికి లేకపోయిందండి. ఎందుకంటే ఇక్కడ ఇంత పల్లెటూరులో కూడా వైసీపీ ప్రభుత్వంలో ఒక ఇసుక కూడా ఊళ్ళోకి రాలేని పరిస్థితి అండి. మేము ఇక్కడ ఒకటేనండి, మా సమస్యకు ఒకటే పరిష్కారం అండి. మేము ఏ రాజకీయ పరంగా అయితే పోవట్లేదు, ఒక గ్రామ ప్రజానికంగా పోతున్నామండి. ఎవరైతే ఇప్పుడు వస్తున్న అధికారులు, ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ డిపార్ట్మెంట్ కానీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సెంట్రల్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని బాధ్యులేనండి. ఎందుకంటేనండి, ఒక పక్క పోలవరం తెలంగాణలో ఉన్న ఈ ముంపు మండలంలో ఉన్న ఈ వేలేరుపాడు ఖమ్మం జిల్లాలో ఉంటే దీన్ని తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపారు. ఆంధ్రాలో కల్పించిన తర్వాత అక్కడ పోలవరం అసలుకే ఇక్కడ ఠికానా లేదండి. ఇక్కడ ఇమీడియట్గా ఏంటంటేనండి, ఈ పెద్దవాగు ప్రాజెక్ట్ ఏంటంటే ఈ 2 పంచాయతీని కూడా గత 10 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ పోలీస్ అధికారి కానీ, ఏ రెవెన్యూ యంత్రాంగం కానీ ఎవ్వరు కూడా పరిష్కరించలేదండి. ఏదో నామమాత్రంగా వచ్చేసి రోడ్ల మీద సెల్ఫీలు, ఫోటోలు తీసుకొని వాళ్ళ పనిగా వాళ్ళు దిశకు పోతున్నారే తప్ప ఇక్కడ జనాలు అటు చూడండి, ఊళ్ళని కొట్టుకుపోయి ఒక్క ఇల్లు కూడా సమస్య కరెక్ట్ లేదండి. ఇప్పుడు వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా ఠికానా లేదండి. వాళ్ళకు ఒక గృహ సమస్య లేదు, ఒక భోజనం లేదు, ఒక తిండి ఠికానా ఏం లేదండి. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోకూడదు కానీ వాళ్ళ దగ్గర ఒక రేషన్ కార్డు లేదండి, ఒక ఆధార్ కార్డు కూడా లేదండి. ఇదేంటంటే నామమాత్రంగా వస్తారు, పోతారు, చేస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్గా జరిగేది. అయితే ఇప్పుడు గ్రామ తరఫున వీళ్ళందరూ ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే, ఒక్కటి ఇమీడియట్గా వీళ్ళని మాత్రం ఏదో ఒకటి పరిష్కారం చేయాలండి. దీని ఏంటంటే యాక్చువల్గా మా డిమాండ్స్ ఒక్కటే మా డిమాండ్. దీన్ని కూడా పోలవరం ముంపు ఇమీడియట్ పోలవరం ముంపులో తీసుకొని అక్కడ పోలవరం పనులు చిన్నగా చేసుకోండి. సెంట్రల్ నుంచి బడ్జెట్ వచ్చినా రాకపోయినా మాకు సంబంధం లేదండి.
దీన్ని ఇమీడియట్గా, ఎందుకంటేనండి ఇది ప్రాణహాని ఉందండి. పోలవరం అంటే వచ్చి పడుతుంది వెనక్కి వెళ్ళిపోద్ది, కానీ ఇక చాలా ప్రాణహాని ఉంది. దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, తీసుకొని సమస్య పరిష్కారం వైపు తీసుకెళ్ళాలి. ప్రజెంట్ ఏదైతే నష్టం జరిగిందో ఆ పాప పేద ప్రజలు వాళ్ళ కట్టెకొట్ట పొయ్యిలో పెట్ట జీవితాలండి వాళ్ళవి. దయచేసి వాళ్ళని కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని దీని మీద పని చేయాలండి. సో ఆ హ్యాబిటేషన్స్ ఒకసారి చూస్తున్నాము, మధ్యలో దారి కాబట్టి బైక్లో వెళ్ళవలసి హ్యాబిటేషన్స్ అంతా విజిట్ చేస్తున్నాము. ఇది మనం సడన్ గా వచ్చింది కాబట్టి అన్ని హ్యాబిటేషన్స్ లో ఫుడ్ చేయలేక మనం ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫుడ్ చేసి అంత నీట్ గా ప్యాక్ చేసి 3000 ఫుడ్ ని రెడీ చేసాం, వాటర్ రెడీ చేసాం. ఇవన్నీ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో వస్తున్నాయి. మనకి ఇక్కడ నీరు తగ్గింది కానీ మేజర్ ప్రాబ్లం రోడ్ డ్యామేజ్ అయింది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ వల్ల డిలే అయింది. అందువల్ల కొంచెం హ్యాబిటేషన్స్ కూడా ఫుడ్ వాటర్ కావాలని నేను అడిగి చేసుకుంది. దానికి అన్ని ఏర్పాట్లు చేసాము. ఇంకా అరగంటలో అన్ని హ్యాబిటేషన్స్ లో ఫుడ్ సప్లై, వాటర్ సప్లై వచ్చేస్తుంది. నైట్ నుంచి వాళ్ళ రిలీఫ్ ప్లేసెస్ కి అందరూ వెళ్ళమని చెప్పి, బికాజ్ ఇప్పుడు ఇల్లు అంతా చాలా డ్యామేజ్ అయింది కాబట్టి దే డోంట్ హావ్ ఎనీ ప్లేసెస్ టు గో. సో ఇప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళకి రిలీఫ్ సెంటర్స్ లో మనం ఓపెన్ చేసేసాము, అక్కడే ఉండమని అందరికీ చెప్తున్నాము. మళ్ళీ వెనక వెళ్ళొద్దు, ఈ సిచ్యువేషన్ సెటిల్ అవ్వడం వరకు అందరికీ చెప్పడం జరిగింది. కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్ 9 month లేడీస్ కూడా మేము చూసాము. వాళ్ళని కన్విన్స్ చేసేసి మీరు ఇప్పటికీ ఇమ్మీడియట్ గా మా పిహెచ్సికి వచ్చి అడ్మిట్ అవ్వండి కూడా చెప్పి కౌన్సిలింగ్ చేసి కన్విన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము ఇమ్మీడియట్ గా చేయవలసింది ఏంటంటే ఈ రోడ్ డ్యామేజ్ గురించి చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ రీస్టోరేషన్ నడుస్తున్నాయి. ఫుడ్ కూడా ఇమ్మీడియట్ గా ఇప్పటికి అక్కడ ఏర్పాటు చేసాం, కానీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఆగింది. నైట్ నుంచి వాళ్ళ రిలీఫ్ ప్లేసెస్ లోనే ఫుడ్ ఇక్కడికే ప్రిపేర్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది చాలా సిచ్యువేషన్ ఎస్కలేట్ అయింది. మన పోలీస్ కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక ఇద్దరు ఉండడం, లోకల్ డిఎస్పీ అందరూ రాత్రంతా ఇక్కడే ఉన్నారు. ప్రతి విలేజ్ విలేజర్స్ సహకారంలో మన కోయమదారంలో కూడా ఒక 5 members రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళు రెవెన్యూ తోటి ప్రతి దగ్గర పోలీస్ కూడా సహకారంలో ఉంటారు. తర్వాత దీన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన ఎవరికైనా సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ పిల్లలు ముఖ్యంగా బయటికి వెళ్ళడం ఇలాంటి వాటిలో ఆదుకోవడం, కొంచెం కరెంట్ తీగలు అవి తెగి ఉంటాయి కాబట్టి, తర్వాత పాములు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఆ సేఫ్టీ ప్రకారంగా వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా మా పోలీస్ వ్యవస్థ అంతా మీకు అందుబాటులో ఉంటుంది. ఎనీ టైం కాల్ చేయొచ్చు.